హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. అయితే ముఖ్యంగా రోజు చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ రోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్టయితే మొదటి ప్రశ్న, రీసెంట్లీ విచ్ సిటీ హ్యాస్ emerged యాజ్ ఇండియన్స్ లీడింగ్ మెట్రో ఇన్ టర్మ్స్ ఆఫ్ వైల్డ్ లిపార్డ్ పాపులేషన్ ఓవర్టేకింగ్ ముంబై? ఇటీవలే అడవి చిరుతలు జనాభా పరంగా ముంబైని అధిగమించిన భారతదేశపు ప్రముఖ మెట్రోగా అవతరించిన నగరం ఏది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, బెంగళూరు. ఎక్స్ప్లెనేషన్లో మొదటి పాయింట్ చూసినట్టయితే, బెంగళూరు యాజ్ అఫీషియల్ బికమ్ ద లిపార్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, సర్ప్రైసింగ్ ముంబై ఇన్ టర్మ్స్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్రీ రేంజింగ్ వైల్డ్ లిపార్డో లివింగ్ ఆన్ ద ఫ్రింజింగ్ ఆఫ్ ద మేజర్ మెట్రోపాలిసీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక ప్రధాన మహానగరమైన మహారాష్ట్ర అంచులో నివసించే అడవి చిరుతల సంఖ్య అత్యధికంగా ఉన్న ముంబైని అధిగమించి బెంగళూరు అధికారికంగా భారతదేశపు చిరుతల రాజధానిగా మారింది. గతంలో చూసుకున్నట్టయితే ముంబైలో అత్యధిక చిరుతలు అనేవి ఉండేవంట. అయితే దాన్ని మించి రీసెంట్గా బెంగళూరు అనేది హైయెస్ట్గా చిరుతల సంఖ్య అనేది పెరగడం జరిగింది. దీనివల్ల ద క్యాపిటల్ ఆఫ్ ది చిరుతగా మన యొక్క బెంగళూరు అనేది మారిందని చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్ చూసినట్టయితే, ఏ న్యూ కెమెరా ట్రాప్ సర్వే 2024-2025 కండక్టెడ్ బై ద హోలోమెట్టి నేచురల్ ఫౌండేషన్ రిలీవ్డ్ ద బెంగళూరు's వైల్డ్ లిపార్డ్ పాపులేషన్ యాజ్ గ్రోయింగ్ టు 18 to 85 ఇండివిజువల్లీ. ఇక్కడ ఏం చెప్తారంటే, 2024-25 సర్వే పరంగా హోలోమెట్టి నేచురల్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వే పరంగా బెంగళూరులోని చిరుతల సంఖ్య 80 నుంచి 85 వరకు పెరిగాయని చెప్పడం జరిగింది. రెండవ ప్రశ్న చూసినట్టయితే, విచ్ కంట్రీ ఈజ్ అబ్జర్వ్డ్ పోసన్ పోయా, ఏ బుద్ధిస్ట్ ఫెస్టివల్ మార్కింగ్ ది హిస్టారిక్ అరైవల్ ఆఫ్ బుద్ధిజం ఆన్ ద ఐలాండ్? ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ద్వీపంలోని బౌద్ధ మత యొక్క చరిత్రాత్మక రాకను సూచించే బౌద్ధ పండుగ పోసన్ పోయన్ను ఏ దేశం జరుపుకుంటుంది అని అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ, శ్రీలంక. ఎక్స్ప్లెనేషన్లోని మొదటి పాయింట్ చూసినట్టయితే, శ్రీలంక ఈజ్ అబ్జర్వ్ ద స్కార్డ్ పోసన్ పోయన్ ఫెస్టివల్ టు వరల్డ్ టుడే విచ్ commemorated the arrival of a Buddhism on the island nation over 2000 years ago. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శ్రీలంకలోని 2000 సంవత్సరాల క్రితం బౌద్ధ మతం ప్రవేశించినందుకు గాను గుర్తుగా ప్రతి ఏడాది కూడా ఇదే రోజున పవిత్ర పోసాన్ పోయన్ అనే పండుగని జరుపుకుంటారని చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ద ఫుల్ మూన్ డే ఇన్ జూన్. This festival marked the momentous occasion when a Arahant Mahinda, son of Emperor Ashoka of India, preaches at the first ceremony to King Devanampi Piazza at Minahaitla అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏం చెప్తున్నారంటే, దీన్ని జూన్లో పౌర్ణమి రోజున ప్రతి ఏడాది కూడా జరుపుకుంటారు. ఈ పండుగ భారతదేశంలోని అశోక చక్రవర్తి కుమారుడైన అరహంత్ మహింద మినహాయింపులోని రాజ్ దేవనాపియతస్యకు మొదట ప్రసంగాన్ని బోధించిన ముఖ్యమైన సందర్భాన్ని సూచిస్తుంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అశోక చక్రవర్తి యొక్క కొడుకైన అరహంత్ మహింద యొక్క సమయంలోని మినహాయింపులో రాజు అయిన దేవనాపియత్సకు మొదట ప్రసంగ బోధన అనేది జరిగిందంట. ఈయనకి ఎప్పుడైతే జరిగిందో ఆ క్షణం నుంచి ప్రతి ఏడాది కూడా ఈ యొక్క ఉత్సవాలు జరుపుతున్నారని చెప్పడం జరిగింది. ఇంకా శ్రీలంక స్టేట్ గురించి చూసినట్టయితే, క్యాపిటల్ వచ్చేసి కొలంబో. పాతది కొలంబో, ప్రజెంట్ అయితే శ్రీ జయవర్ధన్పూర్ కోట. ప్రజెంట్ క్యాపిటల్ అయితే శ్రీలంక శ్రీ జయవర్ధన్పూర్ కోట. ఇంకా కరెన్సీ, శ్రీలంక యొక్క కరెన్సీ చూసినట్టయితే రూపీ. ఇంకా అఫీషియల్ లాంగ్వేజ్ చూసినట్టయితే తమిళనాడు సిన్హాలా. ఈ 2 లాంగ్వేజ్లు కూడా అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. శ్రీలంక యొక్క ప్రెసిడెంట్ చూసినట్టయితే ప్రస్తుతం ప్రెసిడెంట్ అనురా కుమార్ దిశా నాయకే. ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక చూసినట్టయితే హరిణి అమర్ సూర్య, ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్. మూడో ప్రశ్న చూసినట్టయితే, which company become the first e-commerce platform to get NBFC license from RBI? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి NBFC లైసెన్స్ పొందిన మొదట ఈ కామర్స్ ప్లాట్ఫామ్
ఏ కంపెనీ అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఫ్లిప్కార్ట్. అదేవిధంగా మీరు ఇమేజ్లో చూసినట్టయితే ఎన్బిఎఫ్సికి ఫుల్ ఫామ్ చూసినట్టయితే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కమిషన్. ఏంటి ఎన్బిఎఫ్సి ఫుల్ ఫామ్ ఏంటి? నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కమిషన్. అదే విధంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే వాల్మార్ట్ ఓన్డ్ ఈ-కామర్స్ గెయింట్ ఫ్లిప్కార్ట్ has become the first e-commerce company in India to get a non-banking financial company license from the Reserve Bank of India. వీళ్ళు ఏం చెప్తున్నారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ లైసెన్స్ని పొందిన భారతదేశంలో మొదట ఈ కామర్స్ సంస్థగా వాల్మార్ట్ యాజమాన్యంలోని ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నిలిచిందని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ది ఆర్బీఐ has granted Flipkart a non-deposit taking NBFC license. ఆర్బీఐ ఫ్లిప్కార్ట్కి పూర్తి స్థాయిలోని ఒక ఎన్బిఎఫ్సి లైసెన్స్ని మంజూరు చేసిందని చెప్పడం జరిగింది. ఇక్కడ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ చూసినట్టయితే దిస్ మీన్స్ దట్ ఇట్ కెనాట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్. అంటే ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించే పరిస్థితి లేదని ఆర్బీఐ చెప్పడం జరిగింది. ఇంకా ఫోర్త్ పాయింట్లో చూసినట్టయితే హౌఎవర్ ఫ్లిప్కార్ట్ క్యాన్ నౌ డైరెక్ట్లీ లీడ్ టు కస్టమర్. అయితే ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ ఇప్పటి నుంచి నేరుగా కస్టమర్లకు రుణాలు ఇవ్వచ్చు. అంటే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి వస్తువులే కాదు మీరు లోన్లు కూడా తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దానికి పర్మిషన్ ఈ యొక్క ఆర్బీఐ అనేది ప్రమోట్ చేయడం జరిగింది. ఆ యొక్క పర్మిషన్ అనేది ఆర్బీఐ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్లిప్కార్ట్ గురించి చూసినట్టయితే ఫౌండేషన్ బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్ వీళ్ళిద్దరూ కూడా ఫ్లిప్కార్ట్ ని స్థాపించడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళిద్దరు గురించి ఒక స్టోరీ చెప్పాలి. బిన్నీ బన్సాల్, సచిన్ బన్సాల్ వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ టైం అమెజాన్లో పనిచేసేవారు. ఇద్దరు కూడా అమెజాన్లో పనిచేసేవారు. వీళ్ళిద్దరూ అమెజాన్లో పనిచేసిన తర్వాత వీళ్ళకి ఆలోచన రావడం జరిగింది. ఈ యొక్క ఈ కామర్స్ వెబ్సైట్ అనేది మన యొక్క ఇండియాలో కూడా స్టార్ట్ చేయాలని చెప్పి వీళ్ళిద్దరు ఓన్గా ఈ యొక్క ఫ్లిప్కార్ట్ అనేది స్థాపించడం జరిగింది. అయితే ప్రజెంట్ ఈ యొక్క ఫ్లిప్కార్ట్కి సీఈఓ ఎవరు? కళ్యాణ్ కృష్ణమూర్తి. అదేవిధంగా ప్రజెంట్ ఆర్గనైజేషన్ ఈ యొక్క ఫ్లిప్కార్ట్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేస్తుంది ఎవరంటే వాల్మార్ట్ సంస్థ. ఈ యొక్క వాల్మార్ట్ సంస్థ భాగంలోనే ఫ్లిప్కార్ట్ అనేది ప్రజెంట్ ఉంది. ఇంకా ఫౌండేషన్ చూసినట్టయితే అక్టోబర్ 2007 బెంగళూరులోని అక్టోబర్ 2007లోని దీన్ని స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ చూసినట్టయితే బెంగళూరు క్యాపిటల్ ఏంటి? కర్ణాటక. ఇంకా 4వ ప్రశ్న చూసినట్టయితే హూ బికేమ్ ది 11th ఇండియన్ క్రికెటర్ టు బి inducted into the ICC Hall of the Fame. ఐసీసీ ఆల్ ఆఫ్ ది ఫేమ్లో చోటు దక్కించుకున్న 11వ భారతీయ క్రికెటర్ ఎవరు అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ సి ఎంఎస్ ధోని. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ క్రికెటర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హ్యాస్ బీన్ inducted into the International Cricket Council Cricket Hall of Fame. MS Dhoni is the 11th Indian cricketer to be inducted into the ICC Hall of Fame. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిలింగ్ క్రికెట్ హాల్ ఆఫ్ ది ఫేమ్ మహేంద్ర సింగ్ ధోనికి చోటు దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోని చోటు దక్కించుకున్న 11వ భారతీయుడిగా మనకి ఎంఎస్ ధోని నిలిచారని చెప్పారు. సెకండ్ పాయింట్ చూసినట్టయితే దిస్ ఇయర్ ది ఐసీసీ ఆనర్డ్ 7 ఫార్మర్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఏడాది మొత్తం 7 నెంబర్స్ ఎవరైతే ఫామ్లో ఉన్నారో ద బెస్ట్ ఫామ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐసీసీ సంస్థ వారికి సత్కారం అనేది చేశారు. అయితే ఆ పర్సన్స్ ఎవరైనా చూసినట్టయితే సారా టేలర్ ఆఫ్ ఇంగ్లాండ్, సానీ మీర్ ఆఫ్ పాకిస్తాన్, డానియల్ వెటోరీ ఆఫ్ న్యూజిలాండ్, మాథ్యూస్ హెడెన్ ఆఫ్ ఆస్ట్రేలియా అండ్ ఆల్సో గ్రేమిన్ స్మిత్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఎంఎస్ ధోని అండ్ ఆస్మి అమల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికన్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఇంగ్లాండ్కు చెందిన సారా టేలర్, పాకిస్తాన్ చెందిన సానీ మీర్, న్యూజిలాండ్కి చెందిన డానియల్ వెటోరీ అండ్ ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూస్ ఎడెన్, దక్షిణ ఆఫ్రికాకు చెందిన గ్రేమీ స్మిత్, ఎంఎస్ ధోని, దక్షిణాఫ్రికాకు చెందిన అస్మిన్ అమల్. ఈ ఏడాది ఈ యొక్క 7గురికి కూడా మాజీ అంతర్జాతీయ
ఆ క్రికెటర్లను ఐసీసీ సత్కరించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ద ఓల్డెస్ట్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు. వీళ్ళు సాధించిన క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించి వాళ్ళకి ఒక సత్కారం అనేది చేయడం జరిగింది. ఈ ఏడాది మొత్తం 10 మెంబర్స్కి 7 మెంబర్స్కి ఈ యొక్క ఫామ్లో చేరారని చెప్పొచ్చు. ఇంకా ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుందాం. 1909లోని దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే దీన్ని ఏమని ఎస్టాబ్లిష్ చేశారంటే ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్గా దీన్ని ఎస్టాబ్లిష్ అనేది చేయడం జరిగింది. ఐసీసీ ఫుల్ ఫామ్ ఏంటి? ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్గా మొట్టమొదటిసారి 1909లోని ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ ఈస్ ద వరల్డ్ గవర్నింగ్ బాడీ ఆఫ్ మ్యాన్స్ అండ్ ఉమెన్స్ క్రికెట్ అని కూడా చెప్పొచ్చు. ఇది మహిళలు అదేవిధంగా మగవారికి సంబంధించిన ఒక క్రికెట్ బోర్డు అని చెప్పొచ్చు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్లోని యునైటెడ్ అర్బన్ ఎమిరేట్లో ఇది ఉండడం జరిగింది. ఇంకా చైర్మన్ చూసినట్టయితే జైస్యా. చైర్మన్ ఎవరు చూసినట్టయితే ప్రస్తుతం చైర్మన్ జైస్యా. 5వ ప్రశ్న ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే తమిహిని వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? తమిని వన్యప్రాణి అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం బి మహారాష్ట్ర. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్లో ఏం చెప్తున్నారంటే మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాజ్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ మైక్రోసాఫ్ట్ అండ్ సెంట్రల్ ఫర్ యూత్ డెవలప్మెంట్ అండ్ యాక్టివేటెడ్ పూణే టు సాల్వ్ సోషల్ ఈకాలజికల్ ఇష్యూస్ ఇన్ తమిహిని వైల్డ్ లైఫ్ శాంచురీ. తమిని వన్యప్రాణ అభయారణ్యంలోని సామాజిక పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి మహారాష్ట్ర అటవీ శాఖ ఇటీవలే మైక్రోసాఫ్ట్ అండ్ పూణేలోని సెంటర్ ఫర్ యూత్ డెవలప్మెంట్ అండ్ యాక్టివ్స్తో భాగస్వామ్యం కుదిరించుకుందని చెప్పడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తారంటే మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది మైక్రోసాఫ్ట్ మరియు సెంటర్ ఫర్ యూత్ డెవలప్మెంట్ అండ్ యాక్టివిటీ సంస్థతోటి వీరు టైఅప్ అవడం జరిగిందని చెప్పడం జరిగింది. వీరి యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క తామిని వన్యప్రాణ వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతంలోని సోషల్ ఈకాలజికల్ ఇష్యూస్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ఒప్పందాన్ని కుదిరించుకున్నారు. ఇంకా సెకండ్ పాయింట్లో చూసినట్టయితే తమిహిన్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ ఏ ప్రొటెక్ట్ ఫారెస్ట్ లొకేటెడ్ ఇన్ ద వెస్ట్రన్ ఘాట్స్ నియర్ పూణే, మహారాష్ట్ర. వీరు ఏం చెప్తున్నారంటే పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ యొక్క ఫారెస్ట్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పడం జరిగింది. అదే విధంగా థర్డ్ పాయింట్ చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇట్ ఇంక్లూడింగ్ 12 కంపార్ట్మెంట్స్ ఫ్రమ్ పౌండ్ అండ్ సింగ్ గాడ్ రేంజ్ ఇన్ పూణే డివిజన్ అండ్ 8 కంపార్ట్మెంట్స్ ఫ్రమ్ మ్యాంగో రేంజ్ ఇన్ రోహన్ డివిజన్ ఆఫ్ థానే. ఇందులో ఏం చెప్తున్నారంటే ఇందులోని పూణే డివిజన్లో ఉన్న పౌండ్ సింగ్ గాడ్ రేంజ్లో నుంచి 12 కంపార్ట్మెంట్లు, థానేలోని రోహన్ డివిజన్లోని మ్యాంగో రేంజ్ నుంచి 8 కంపార్ట్మెంట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. మొత్తం ఇందులో చూసుకున్నట్టయితే 20 కంపార్ట్మెంట్లు అంటే 12 కంపార్ట్మెంట్లు ఒకవైపు, మరో 8 కంపార్ట్మెంట్లు ఒకవైపు ఉండడం జరిగింది ఈ ఫారెస్ట్కి సంబంధించి. వీటిల్లోని జరుగుతున్న సోషల్ ఈకాలజికల్ కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్ర క్యాపిటల్ వచ్చేసి ముంబై. చీఫ్ మినిస్టర్ చూసినట్టయితే దేవేందర్ ఫడ్నవీస్ అండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణ. దేవేందర్ ఫడ్నవీస్ అనే వ్యక్తి చీఫ్ మినిస్టర్ అయితే గవర్నర్ సిపి రాధాకృష్ణ. క్యాపిటల్ ఏంటి? ముంబై. ముంబై యొక్క నిక్నేమ్ ఏంటి చెప్పండి? క్యాపిటల్ ఆఫ్ ఎకానమీ. ఎకానమీకి క్యాపిటల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది మన ఇండియాలో. క్యాపిటల్ సిటీ అనమాట. ముంబైకి ఉన్న నిక్నేమ్ ఏంటి? క్యాపిటల్ సిటీ. ఎకానమీ యొక్క క్యాపిటల్ సిటీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇంకా 6వ ప్రశ్న చూసినట్టయితే వేర్ వాజ్ ద ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2025 ఎల్లెడ్? దీనికి సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ బి ఫ్రాన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే విపత్తు స్థితిస్థాపిక మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సదస్సు 2025 ఎక్కడ జరిగింది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం బి ఫ్రాన్స్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటి పాయింట్
The seventh edition of the International Conference on Disaster Resilient Infrastructure was held on June 6 and 7, 2025 in Nice, France. ఫ్రాన్స్లోని నైస్ అనే ప్రదేశంలోని జూన్ 6-7 తేదీల్లోని దీనికి సంబంధించిన ఏడవ సమ్మిట్ అనేది జరిగింది. అయితే దేనికి సంబంధించిందని చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫోకస్ ఆన్ స్థితిగతులు ఏవైతే ఉన్నాయో మౌలిక స్థితిగతుల గురించి ఒక కాన్ఫరెన్స్ అనేది జరిగింది. అయితే దానికి సంబంధించి డిజాస్టర్స్ అంటే కొన్ని విపత్తులు వస్తూ ఉంటాయి కదా దేశాల మధ్య కానీ లేదా ఎటువంటి యుద్ధాలైనా సరే లేదా భూకంపాలు కానీ ఇవన్నీ కూడా డిజాస్టర్లో భాగంగానే వస్తాయి. అంటే ఏదైనా కోల్పోవడం అంటే అది ఒక డిజాస్టర్తో సంబంధం కాబట్టి ఇలాంటి వాటి గురించి మాట్లాడుకోవడం జరిగింది ఈ యొక్క మీటింగ్లోని. సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద కొలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈజ్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కొలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీన్ని నిర్వహించిందని చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ అనేది మన యొక్క ఢిల్లీలో ఉండడం జరిగింది. ఢిల్లీ నుండే దీనికి సంబంధించిన మొత్తం ఆర్గనైజేషన్ అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే థర్డ్ పాయింట్లోనే మనం చాలా క్లియర్గా చూడవచ్చు. దిస్ వాజ్ ద ఫస్ట్ టైమ్ టు ICDRI కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ యూరోప్స్. కొలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఏ గ్లోబల్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ఇండియా ఇన్ 2019 టు స్ట్రెంగ్థన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అగైనెస్ట్ క్లైమేట్ అండ్ డిజాస్టర్ రిస్క్స్. మొదటగా ఇక్కడ మనం ఏం చెప్తున్నారంటే ఐరోపాలోని ICDRI సదస్సు జరగడం ఇదే తొలిసారి అని చెప్పడం జరిగింది. ఫ్రాన్స్లో మొట్టమొదటిసారి జరగడం ఇదే తొలిసారి అంట. కొలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది వాతావరణం మరియు విపత్తులు ప్రమాదాలకు వ్యతిరేకంగా మౌలిక సదుపాయాల్ని బలోపేతం చేయడమే ఈ యొక్క సంస్థ యొక్క మోస్ట్ ఏజెంట్ అనమాట. 2019లో ప్రారంభమైన ప్రచార వేదిక అని చెప్పడం జరిగింది. ఇది 2019లోని దీన్ని మొట్టమొదటిగా స్థాపించడం జరిగింది. అది కూడా మన యొక్క ఢిల్లీలోని. దాని పేరు ఏంటి చెప్పండి? కొలిషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థని మన యొక్క ఢిల్లీలో స్థాపించారు. దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఇండియాలోని కానీ ప్రపంచంలో కానీ ఏదైనా ఒక ఇష్యూ భూకంపాలు కానీ ఏమన్నా క్లైమేట్ ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు ముందుగానే తెలియజేస్తుంది ప్రతి విషయాన్ని కూడా ఈ యొక్క సంస్థ. ఇంకా 7వ ప్రశ్న చూసినట్టయితే T2 ఐలాండ్ దట్ వాజ్ రీసెంట్లీ సీ ఇన్ ఎ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ రీజియన్? ఇటీవల వార్తల్లో కనిపించిన T2 ద్వీపం ఏ ప్రాంతంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ సౌత్ చైనా సీ యొక్క మధ్యలో ఉందని చెప్పడం జరిగింది. రీసెంట్గా దీనికి సంబంధించిన న్యూస్లో కూడా రావడం జరిగింది. అదేవిధంగా 8వ క్వశ్చన్ చూసినట్టయితే ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ వాజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? ప్రధానమంత్రి సురక్షిత్ అమృత్వ అభియాన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈ యొక్క స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇంకా ఎక్స్ప్లెనేషన్లో చూసినట్టయితే యాజ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కంప్లీట్ 11 years ఇన్ ఆఫీస్, ది ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృ అభియాన్ యాజ్ కంప్లీటెడ్ 9 years ఇంప్రూవింగ్ మెటర్నల్ హెల్త్ అక్రాస్ ఇండియా. ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఆయన ప్రధానమంత్రిగా పదవి చేపట్టి సుమారుగా 11 సంవత్సరాలు అనేది పూర్తయింది. అదే విధంగా ఈ యొక్క ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ స్టార్ట్ చేసి సుమారుగా 9 సంవత్సరాలు పూర్తయిందని ఆయన చెప్పుకురావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి తెలుగులో ఏమి ఇచ్చారు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సురక్షిత్ అమృత్ అభియాన్ భారతదేశం అంతటా ప్రస్తుత ఆరోగ్యాన్ని మరుగుపరుస్తుందని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ జూన్ 2016. 2016లో దీన్ని లాంచ్ చేశారు. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ దీన్ని లాంచింగ్ అనేది చేయడం జరిగింది. ఇంకా థర్డ్ పాయింట్ చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ ఈ యొక్క స్కీమ్ అనేది ప్రెగ్నెంట్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో
వారి కోసం ఇది ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది. ఇప్పటికి మొత్తం ఎన్ని సంవత్సరాలు పూర్తయిందని చెప్పి క్వెషన్ అడిగితాడు. సుమారుగా 9 సంవత్సరాలు పూర్తయింది. ఎప్పుడు లాంచ్ చేశారని చెప్పి తప్పనిసరిగా అడుగుతారు. 2016లో దీన్ని లాంచ్ చేశారు. అయితే లాంచ్ చేసిన మంత్రివర్తి శాఖ ఏదని చెప్పి అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది. ఫ్యామిలీ వెల్ఫేర్. ఇంకా అదే విధంగా ప్రధానమంత్రిగా పదవి చేపట్టి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందని చెప్పి ఈ క్వెషన్ కూడా అడిగే అవకాశం ఉంది. 11 సంవత్సరాలు పూర్తయిందని మనం చెప్పాలి. 9వ క్వెషన్ చూసినట్టయితే క్లోయి ట్రయాన్ belongs to which country who has been awarded the Women's Player of the Month for May 2025 by the ICC. మే 2025 సంవత్సరానికి గాను ఐసీసీ ద్వారా మహిళా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు పొందిన క్లోయిలా ట్రయానా ఏ దేశానికి చెందిన మహిళ అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ బి, సౌత్ ఆఫ్రికా. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే నేను సింపుల్గా చెప్తాను చూడండి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన మహమ్మద్ వసీం, అదేవిధంగా దక్షిణ ఆఫ్రికాకు చెందిన క్లోయి ట్రయాన్స్కు 2025 మే నెలలో ఐసీసీ పురుషులు మరియు మహిళలు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఈ యొక్క ఇద్దరు కూడా గెలుచుకోవడం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అనేది మహమ్మద్ వసీం అండ్ దక్షిణాఫ్రికా చెందిన క్లోయి ట్రయానాకు ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, న్యూ చైర్మన్ ఆఫ్ ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్. న్యూ చైర్మన్ ఆఫ్ ఐసీసీ యొక్క న్యూ చైర్మన్ ఎవరని చూసినట్టయితే సుమతి ధర్మవర్ధన్. దీని నుంచి క్వశ్చన్లు ఎలా అడుగుతారని చూసినట్టయితే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్న బాయ్ ఎవరని చెప్పి అడుగుతారు. పేరు మహమ్మద్ వసీం. అదేవిధంగా దక్షిణాఫ్రికాకు చెందిన క్లోయి ట్రయాన్స్కు 2025 మే నెలలో ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరిగింది మహిళా కేటగిరీలో అని. అయితే ఈ రెండాటికి సంబంధించి క్వశ్చన్ అనేది చూసినట్టయితే చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా న్యూ చైర్మన్ ఆఫ్ ఐసీసీకి న్యూ చైర్మన్ ఎవరని చూసినట్టయితే సుమతి ధర్మవర్ధన్. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే డయానా ఎడోల్జీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ టు బి ఇంక్లూడింగ్ ఇన్ ద ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్. ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్లోని ఈ యొక్క ప్రత్యేక చోటు అనేది దక్కించుకుంది. ఆవిడ పేరేటి? డయానా ఎడియాలజీ అనే మహిళ ఈ యొక్క ఫేమ్లోని చోటు దక్కించుకుంది. ఇంకా తర్వాత సెకండ్ పాయింట్ చూసినట్టయితే మ్యాన్స్ T20 వరల్డ్ కప్ విన్నర్ ఎవరని చెప్పి అడగడం జరిగింది. ఇండియా. అయితే మ్యాన్స్ T20 వరల్డ్ కప్కు హోస్టింగ్ చేసిన కంట్రీలు చూసినట్టయితే యుఎస్ఏ అండ్ డబ్ల్యూఏ, వెస్ట్ ఇండియన్స్ అండ్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా, వాళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క హోస్టింగ్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్స్ T20 వరల్డ్ కప్ విన్నర్ ఎవరని చూసినట్టయితే న్యూజిలాండ్. అదేవిధంగా ఈ యొక్క మ్యాచ్కి హోస్టింగ్ చేసిన కంట్రీ యుఏఈ అంటే తెలుసు కదా మీ అందరికీ, దుబాయ్, యునైటెడ్. ఇంకా ఈరోజు మన క్లాసులోని చివరి ప్రశ్న చూసినట్టయితే పంచమరిహి వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ విచ్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్ రాజా బహబూద్ సింగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. అయితే రీసెంట్గా అది ఇక్కడ మనం చూసినట్టయితే పంచమరిహి వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంచురీకి కొత్త నామకరణం అనేది చేశారు. ఆ నామకరణం పేరు చూసినట్టయితే రాజా బహబూద్ సింగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఈ యొక్క పేరు అనేది మార్చారు. అయితే ఇది ఎక్కడుంది అని చెప్పి అడగడం జరిగింది. సరైన సమాధానం బి, మధ్యప్రదేశ్. ఎక్స్ప్లెనేషన్లోని చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు చూడండి. మొదటి పాయింట్లు ఏం చెప్తున్నారంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వం 19వ శతాబ్దానికి చెందిన గిరిజన ఐకాన్ రాజ్ బహబూద్ సింగ్ గౌరవార్థం పంచమరిహి వన్యప్రాణ అభివర్ణ్యానికి పేరు మార్చారని చెప్పడం జరిగింది. ఇంకా సెకండ్ పాయింట్లో చూసినట్టయితే రాజ్ బహబూద్ సింగ్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు సమయంలోని ప్రముఖమైన కానీ అంతగా ప్రసిద్ధి చెందని గిరిజన నాయకుడు. ఇక్కడ మనం చూసినట్టయితే 1857లోని బ్రిటిషులకి ఎదురుగా వెళ్ళిన నాయకుడు అని చెప్పారు. అదే విధంగా పెద్దగా గుర్తింపు అనేది ఆయనకి రాలేదని చెప్పి ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంచురీకి ఆయన ఒక నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా మధ్యప్రదేశ్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటి? భోపాల్. చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్, గవర్నర్ మంగూభాయ్ పటేల్. ఇంకా తర్వాత ఇక్కడ చూసినట్టయితే గవలియార్
మ్యూజిక్ సిటీ బై యునెస్కో. ఇక్కడ మనం చూసినట్లయితే యునెస్కో యొక్క గుర్తింపు అనేది రావడం జరిగింది. మ్యూజిక్ సిటీ కింద గవిలియర్ అనే ప్రాంతం రావడం జరిగింది. ఇంకా సాంచి స్తూపం మీ అందరికీ తెలుసు, హిస్టరీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. కంట్రీస్ ద ఫస్ట్ సోలార్ సిటీ అని చెప్పడం జరిగింది. సాంచి స్తూపం అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది హిస్టరీ బిట్ అనేది రావడం జరుగుతుంది. సాంచి స్తూపం ఎక్కడ ఉందని చెప్పి అడగడం జరుగుతుంది. సరైన సమాధానం మధ్యప్రదేశ్. అయితే దీనికి సంబంధించి అయితే ఒక సాంచి అనే సిటీ అనేది కంట్రీస్ ద ఫస్ట్ సోలార్ సిటీగా గుర్తింపు అనేది రావడం జరిగింది. ఇంకా తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఓంకారేశ్వర్ సోలార్ ఫ్లోటింగ్ ప్రాజెక్ట్ లాంచ్డ్ ఆన్ నర్మదా రివర్ ఇన్ మధ్యప్రదేశ్. ఓంకారేశ్వర్ మీ అందరికీ తెలుసు, మహాకాళేశ్వర్ టెంపుల్ మీ అందరికి గుర్తుందో లేదో, మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి సమీపంలోని ఈ యొక్క నర్మదా రివర్ కూడా ఉండడం జరిగింది. ఈ నర్మదా రివర్లోని ఈ యొక్క సోలార్ ఫ్లోటింగ్ ప్రాజెక్ట్ అనేది మధ్యప్రదేశ్ లాంచింగ్ అనేది చేసింది. ఇంకా తర్వాత పాయింట్ చూడండి, మధ్యప్రదేశ్ యాజ్ ఇంట్రడ్యూస్ ద కంట్రీస్ ద ఫస్ట్ డెడికేటింగ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పాలసీ 2025. ద ఫస్ట్ డెడికేటింగ్ ద గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ స్టేట్గా మన యొక్క మధ్యప్రదేశ్ అనేది ఇంట్రడ్యూస్ చేసిందని చెప్పడం జరిగింది. అదే విధంగా చివరిగా మనం చూసినట్టయితే మాధవ్ టైగర్ రిజర్వాయర్ ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇది 58వ టైగర్ రిజర్వాయర్ కింద మన యొక్క దేశంలో గుర్తించడం జరిగింది. మధ్యప్రదేశ్కి మరో పేరు టైగర్ స్టేట్ అని కూడా పిలుస్తారు. అత్యధికంగా టైగర్స్ మధ్యప్రదేశ్లో గతంలో ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటకలోని అత్యధిక టైగర్స్ అనేది ఉండడం జరిగింది. అదే విధంగా ఫైనల్గా చూడండి, రహవీర్ స్కీమ్ టు హెల్ప్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ రీచ్ హాస్పిటల్. ఈ యొక్క మహావీర్ స్కీమ్ అనేది రీసెంట్గా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఈ యొక్క స్కీమ్ అనేది, ఈ స్కీమ్ ఏంటంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు ఆ పేషెంట్ని ఎవరైతే హాస్పిటల్లో చేరుస్తారో వారికి బహుమతి కింద డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి సత్కారం కూడా చేస్తారని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ రోజు మన యొక్క క్లాస్ అనేది కంప్లీట్ అయింది. ఇలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అదే విధంగా ప్రతిరోజు కూడా మోర్ దెన్ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ అనేది తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ప్రతిరోజు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది, మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇలాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.